ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం యోహాను సువార్త 2వ అధ్యాయము మనకి 13వ వచనం నుంచి 17వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులు పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చువారును కూర్చుండట చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకూడదని చెప్పెను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు జ్ఞాపకము చేసుకొనిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం చెబుతుంది ఇక్కడ. యూదులు పస్కా పండగ సమీపించినప్పుడు యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేములో ఉన్న దేవాలయంలోకి వెళ్ళారు. అక్కడ దేవాలయంలో చూడగానే యేసుప్రభు వారికి పట్టరానంత కోపం వచ్చింది. అలాగే అక్కడ ఏం చేయాలో తెలియలేని పరిస్థితిలో యేసుప్రభు గారు అక్కడ ఒక దురుద్దేశాన్ని చూశారు. ఏంటంట, అక్కడ ఏం చేస్తున్నారంట, దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చువారును కూర్చుండట చూచి. అక్కడ ఏం జరుగుతుంది? ఎడ్లు అమ్మేవారు, అలాగే పావురాలు అమ్మేవారు, అలాగే అబద్ధాలు చెప్పేవారు, అలాగే అక్కడ రోకలు మార్చేవారు. స్వయంగా దేవాది దేవుడు ఎక్కడ చూస్తున్నాడు? దేవాలయంలో చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, పరిశుద్ధ లేఖన భాగం మనం ఎప్పుడూ కూడా దేవాది దేవుడు హృదయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ స్వయంగా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, దేవాలయంలో అసాంఘిక కార్యకలాపాలు ఏదైతే చేస్తున్నారో దేవుడు వాటిని సహించలేదు. ఎందుకంటే దేవాది దేవుడికి కోపం వచ్చింది. దాన్నే పవిత్రమైన కోపం అంటాం, అదే హోలీ యాంగర్ అంటాం. ఎందుకంటే యేసుప్రభు వారు ఆ వ్యాపారులు ఎవరైతే వాణిజ్యాల కోసం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా దేవాలయంలో నుంచి వెలివేశాడు. ఎందుకంటే దేవుని మందిరాన్ని గౌరవించని తీరు చూసినప్పుడు దేవాది దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చిందనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎడ్లను గొర్రెలను పావురాలను అమ్ముతున్నారు. ఎక్కడ? దేవాలయంలో వ్యాపారం చేసుకుంటున్నారు. అంటే సంఘములో వ్యాపారం చేసుకుంటున్నారు అన్నమాట. సో సంఘంలో వ్యాపారం ఎందుకు చేసుకుంటున్నారు అని అంటే, అక్కడ వాళ్ళ హృదయంలో దేవుడు కాకుండా ఏముంది? డబ్బు ఉంది. సో డబ్బుతో వ్యాపారం చేసే వాళ్ళని దేవుడు ఎప్పుడూ కూడా కొరడాలతో కొట్టి బయటకి పంపించేస్తాడు. కొట్టడం అంటే అది ఆయన కోపంతో కొట్టింది కాదు, దేవాలయాన్ని అపవిత్రం చేసినందుకు దేవాది దేవుడు చేసిన ఒక క్రియ అన్నమాట. అలాగే దేంతో చేసాడు కొరడాలు అంటే, త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడదోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి అని అన్నారన్నమాట. అంటే దేవాది దేవుడికి కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన ఏ పాపము చేయలేదు. అటువంటి పాపం చేయకుండా కూడా ఆయన దేవాలయంలో వీళ్ళందరూ కూడా పాపపు మార్గాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన కోపం. ఎందుకంటే ప్రజలు ప్రార్థన చేసుకేందుకు అలాగే బలులు అర్పించేందుకు వచ్చేవారు. ఇది ఒక పవిత్ర స్థలం. కానీ అప్పుడు ఏం చేశారు? కొందరు వ్యక్తులు ఆ స్థలాన్ని వ్యాపార కేంద్రంగా మార్చారు. గొర్రెలు ఎద్దులు అమ్మడం, మారకదారుల ద్వారా ధన వ్యాపారం, ప్రజల భక్తిని లాభం కోసం వాడడం యేసయ్య హృదయాన్ని గాయపరిచింది. అలాగే
యేసుప్రభు వారి స్పందన కూడా కోపంగా కాకుండా నీతిమంతమైన కోపంతో ఆయన అందరినీ కూడా దేవాలయంలో నుండి బయటకు వెళ్ళగొట్టారు. అలాగే కొరడా తయారు చేశాడు. ఎందుకంటే ఇది ఆలోచించి తీసుకున్న చర్య, ఇది ఆవేశంతో తీసుకున్న చర్య కాదు. ఎందుకంటే ఎద్దులు గొర్రెలను వదిలేశాడు, మనుషుల మీద గాయపడే విధంగా ఏమీ చేయలేదు. ఎందుకంటే వ్యాపారాన్ని అగౌరవపరిచిన చర్య కానీ వ్యక్తిగత హింస కాదు. ఎందుకంటే అక్కడి నుండి తీసుకెళ్ళిపోండి అనేది ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చాడు. అలాగే యేసుప్రభు వారు వ్యక్తులపై కోపంగా లేడు. ఆయన ఎప్పుడు కూడా సత్యం కోసమే నిలబడ్డాడు. ఎందుకంటే దేవుని మందిరాన్ని అపవిత్రం చేయడం చూసినప్పుడు ఆయన ఇలా స్పందించారు. ఎందుకంటే వ్యక్తిగత అవమానానికి కాదు, దేవుని గౌరవానికి ఎప్పుడు కూడా ఎదురైనప్పుడు కోపం చూపించారు. అలాగే దీని వెనక ఏముంది? ప్రేమ ఉంది. ప్రజలను మేలు కోరుకునే హృదయం ఎవరిది? దేవుడిది. అటువంటి ప్రజల హృదయం కూడా మారాలని కోరుకునే దయగల హృదయం ఎవరిది? మన దేవుడిది. అందుకే దేవాది దేవుడు చూపిన కోపాన్ని ఎప్పుడు కూడా మనం హృదయంతో తీసుకోవాలి. ఎవరైనా కూడా సంఘాన్ని అపవిత్రం చేసి డబ్బు కోసమో లాభం కోసమో కానీ చేస్తే యేసుప్రభు వారు అటువంటి కోపాన్ని చూపిస్తారని మన హృదయానికి తెలియాలి. అలాగే ఎప్పుడైతే ఆత్మీయంగా వ్యాపారంగా మారినప్పుడు దేవునికి అది చులకనగా ఉంటుంది. ఎందుకంటే ఆత్మీయతను ఎప్పుడు కూడా వ్యాపారంగా మార్చకూడదు. మన దేవునిని సేవిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే నిజమైన భక్తితో ఉండాలి. అది లాభం కోసం కాదు. యేసు సత్యం వైపు నిలబడ్డారు. అందుకే ఆయన ప్రేమ గలవాడు. ఆయన అబద్ధానికి కూడా ఎప్పుడు భయపడలేదు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన సత్యవంతుడు. అలాగే ఇది మన హృదయాల్లో కూడా పాపం అనేది ఉండకూడదు. మరి మనం ఎప్పుడు కూడా దేవుని ఆత్మ సంఘంలో నివసిస్తుంది అని మన హృదయానికి తెలియాలి. ఎప్పుడైతే అటువంటి హృదయానికి సంఘంలో దేవుని ఆత్మ ఉంటుందని తెలుస్తుందో అటువంటి మాదిరిగా మన జీవితాన్ని కూడా పరిశుద్ధంగా కాపాడుకోవాలి. యేసుప్రభు వారు చూపించిన కోపం ఎప్పుడు కూడా పవిత్రమైనది, ప్రేమతో కూడినది, పాపాన్ని ఖండించేగా ఉంటుంది. అలాగే అది మనకొక పాఠం. అది పాపాన్ని ప్రేమతో గట్టిగా ఎదిరించాలి. కానీ మనుషులపై ఎప్పుడు కూడా ద్వేషం అనేది ఉండకూడదు. అటువంటి పవిత్రమైన ప్రేమని, కోపాన్ని దేవుడు సంఘంలో జరిగే వాటి మీద కూడా చూపించాడు. సో దేవునికి కోపం కూడా వచ్చింది. సో ఆ కోపాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పుడు కూడా మనం దేవాది దేవునికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు. ఈ కొద్ది మాటల ద్వారా మీరు సదాకాలం ప్రతి ఒక్క కుటుంబం కూడా యేసు నామములో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.